నమస్కారం. నా పేరు మాల నరసింహుడు. హనుమ వైద్యం, గిరిజన వైద్యం. ఇప్పుడు చెప్పడం చిట్కా ఏంటంటే, చాలా మందికి జుట్టు ఊడిపోతుంది. ప్రతి వాళ్ళకు జుట్టు ఊడిపోతుంది. ఆడపిల్లలకు, మగవాళ్ళకు జుట్టు ఊడిపోతుంది. వాళ్ళు రకరకాల ఆశపడి టీవీలలో చూసి, అలిమెంట్ చూసి, ఆ నూనె తీసుకొని, ఈ నూనె తీసుకొని, ఆ పౌడర్ తీసుకొని, ఈ పౌడర్ తీసుకొని వాడి 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 అలసిపోతున్నారు. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటే జుట్టు ఊడిపోయినా, బట్టతలైనా ఎట్లా పెళ్ళమోడు సర్దుకొని కాపురం చేసుకొని పోతారు. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు చాలామంది. పెళ్లి కాని వాళ్ళకు ఓ పిల్ల పెత్తనం పోయినా, ఒక పిల్లని మాట్లాడాలన్నా, ఏదో పెద్ద రాష్ట్రాల్లో, అమెరికాలో, వేరే రాష్ట్రాల్లో అయితే ఇప్పి గర్పించుకొని ఏదో ఏసీ చేసుకొని సంబంధాలు మాట్లాడుకొని పెళ్ళి అవుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో మంచిని ఎగాదిగా చూస్తారు, తలని చూస్తారు, మంచిని చూస్తారు. ఈ చిన్న పిల్లలకి 20 ఏళ్ళ వయసు, 18 ఏళ్ళ పిల్లలు ఉంటే జుట్టు ఊడిపోతుందంటే ఇవి కరెక్ట్గా మనకు మంచి ఫుడ్ లేదు. పూర్వకాలం నాడు మంచిగా ఆకుకూరలు వాడేవాళ్ళు, మంచిగా పండ్లు వాడేవాళ్ళు. ఆకుకూరల టైం వచ్చి ఆకుకూరలు తెచ్చుకొని చింత చిగురు, తర్వాత బచ్చలాకు, గురుగూర, తోటకూర, బచ్చల కూర, పొన్నగంటి కూర, తర్వాత నీటి దావి, ఇవన్నీ కూరలు తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళు. అందుకోసం జుట్టుకు అనేది బలంగా ఉండేది. ఈ కాలం ఏముందంటే ఆకుకూరలు తినవే కష్టం మర్చిపోయినారు. ఎంతసేపు ఉన్న చికెను మటను బయట అన్ని పుడ్లకు అలవాటు అయిపోయినారు. శరీరంలో ఎంతవరకు వేడి ఉండాలో అంతవరకు వేడి ఉండాలా. అతి వేడి తెచ్చుకున్నాక జుట్టు ఊడిపోక ఏం చేస్తుంది? అతి వేడి పోసు, కూల్ వాటర్, ఎక్కువ కూలు, ఐస్ క్రీమ్ వేసుకోవడం, కూల్ వాటర్లు, ఐస్ క్రీము, ఫ్రిడ్జ్లో నీళ్ళు, అన్ని రకరకాల కరెంటు నీళ్ళు. ఇన్న పూర్వకాలం నాడు ఏం చేసేవాళ్ళు? కుండలో నీళ్ళు తాగేవాళ్ళు, బావిలో నీళ్ళు తాగేవాళ్ళు, చెలిమలో నీళ్ళు తాగేవాళ్ళు, వాగులో నీళ్ళు తినేవాళ్ళు. నీళ్ళని జిరగొట్టుకున్నారు, పుట్టుని జిరగొట్టుకున్నారు. నూనెలు కూడా చక్కగా అప్పుడు ఏం ఆడేవాళ్ళు? ఆంద్యాలు తెచ్చుకొని వంటాందం చేసుకొని, వాడు పెళ్ళైన పిల్లోడు కానీ ముసలోడైనా కానీ ఆంద్యం నెత్తికేసుకునేవాళ్ళు. ఆంద్యం నెత్తికేసుకుంటే ఆంద్యంలో వేడి రాకుండా చల్లగా నీటుగా బాగా కనపడుతుంది. ఇప్పుడు ఆంద్యం ఎవరు వాడతారు? జుట్టు టాపు లేవాలా, జుట్టు ఎత్తు కనపడాలా, బాగా కనపడాలి జుట్టు. ఆంద్యం వచ్చి సన్నగా అయిపోతుంది, ఎలకతోకలకి అయిపోతుంది, పతలాగా అయిపోతుంది నెత్తి. ఇవి అందుకోసం సోకు కోసం వేసం పడితే ఉన్న జుట్టు ఊడిపోతుంది. అందుకోసం నా ఆదివాసి గిరిజనలో ఏ మూలికలు వాడతారో, మా వాళ్ళకి ఎందుకు బాగుంటాయి, ఎంటికలు చక్కగా ఊడిపోకుండా బాగుంటాయో. నా వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. నా వయసు, నా వెంటికలు ఉన్నాయి. నాకు జుట్టు లేకుండా నేను ప్రోగ్రాం చేస్తలేను. నా బట్టదల పెట్టుకొని నేను ప్రోగ్రాం చేస్తలేను. ఈ జుట్టు కోసం అనేది చక్కగా నాకు ఒక ఆయిల్ ఉంటుంది, ట్యాబ్లెట్ ఉంటుంది. ఒక ఆయిల్ తయారు చేసుకోవచ్చు, ట్యాబ్లెట్ తయారు చేసుకోవచ్చు. జుట్టు ఊడిపోకుండా, జుట్టు నల్లగా చిక్కగా బాగా నీట్గా ఉంటాయి. ఎందుకంటే మా కాడ ఏం చేస్తుంటే అడవిలో పురి చెట్టు, కరక్కాయ చెట్టు, ఉరిసింత, పొన్న చెట్టు, అంటే పొన్న పండ్లు కాస్తాయి పొన్న చెట్టు. ఈ పొన్న చెట్టు ఆకులు, కరకాయ చెట్టు ఆకులు, చింత చెట్టు ఆకులు, ఉరి చెట్టు ఆకులు, ఈ 4 రకాల ఆకులు తెచ్చుకొని పూర్వకాలం నాడు గానిగ పట్టిన నువ్వుల నూనె కానీ, గానిగ పట్టిన కుసుమ నూనె కానీ, గానిగ పట్టిన నూనెలతోటి యాప నూనె కానీ, ఈ 3 రకాల యాప నూనె, కుసుమ నూనె, ఆ నూనె పురిక నూనె వేసుకొని ఈ ఆకులు మొత్తం వేసి దాంట్లో పచ్చి వేసి ఉడకబెట్టి డ్రై అయిన వరకు ఉడకబెట్టి ఆ ఆయిల్ మా కాడ దొరుకుతుంది. ఆ ఆయిల్ మన ఎంటికలకు పూసుకుంటే జుట్టు తెల్లగా కాకుండా నల్లగా వస్తాయి ఆయిల్. ఆ తర్వాత లోపల నుండి జుట్టు ఊడిపోకుండా కరక్కాయ పౌడరు, ఉసిరికాయ పౌడరు, తానికాయ పౌడరు, ఈ పౌడర్లు కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ, ఈ 4 రకాలు ఏనుగు పిల్లడి. ఈ 4 రకాల సూర్యును పౌడర్ తెచ్చుకొని శుభ్రంగా దాంట్లో తుమ్మపక్క గాని, యాప పక్క గాని కలిపి బాగా మెత్త నూరి గుళికలు చేసుకొని పొద్దున పూట 4, సాయంత్రం 4 వాడుకుంటే లోపల నుండి లోపల కొన్ని ఇటిమిన్లు బాగా జనరేట్ అయిపోయి తెల్లెటికలు తొందరగా రావు. తెల్లెటికలు రాకుండా టాబ్లెట్ ఉంటాయి, ఆయిల్ ఉంటుంది. ఇది అయ్యా ఎంతో మంది వీడియోలలో రకరకాలుగా నూనె చేసుకుంటూ దాంట్లో చెట్లు వేసుకుంటూ పెద్ద కళాయి పెట్టుకొని ఓ దిక్కు నూనె పూస్తుంటే ఓ దిక్కు జుట్టు పెరిగినట్టు, ఓ దిక్కు పెద్దగా ఉన్నట్టు, జుట్టు ఎంతో కాళ్ళ వరకు కింది వరకు వచ్చినట్టు చూపిస్తుంటారు. మాకు అవన్నీ మేము మా కుండల నుండి చెట్టు వెనక రాలేము, ఆ మాండు తెచ్చి మేము ముందర పెట్టలేము, మేము చేయలేము. మేమేందంటే మా నిజాన్ని చూపించాలంటే మనిషి ఒక్కరు రాండి మా కాడికి, ఒక్కరే వాడండి, గుళికలు వాడండి, ఆయిల్ వాడండి, మీ జుట్టు ఎంత బాగా ఉంటుందో మీరే చూసుకోండి. మేము తయారు చేసిన వరకే తీసుకుంటాం. ఆశపడి కోట్లు రావాలి, బిల్డింగ్లు కట్టాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి మేము ఆశపడము. మన పూర్వీకుల కాలం బాగా ఆరోగ్యంగా జుట్టు నల్లగా బాగా మెచ్చుగా పెరిగేది. ఆ తర్వాత 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చే కూడా అప్పుడు తెల్లెటికలు యానొకటి కనపడేది. ఇప్పుడు ఏముంది, 10 ఏళ్ల పిల్లలకి తెల్లెటికలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనం ఆహారం చెడగొట్టుకుంటున్నాం, ఆహారం సరైన ఆహారం తీసుకుంటలేం, సరైన వాటర్ లేదు, అన్ని కల్తీ ఫుడ్ తింటున్నాం ఆదాయం కోసం. అయ్యా కల్తీ ఫుడ్ ఎందుకంటే అందరికి ఆదాయం కావాలా, 10 రూపాయల నుండి 1000 రూపాయలు, 1000 నుండి కోట్లు కావాలా.
అందుకోసం అప్పుడు ఆరోగ్యంలో పూర్వీకుల కాలం స్నానం చేసే జొన్నపిండి, బియ్యం పిండి, పెసరపిండి, కుగుడికాయలు నానబెట్టుకొని సబ్బులు లేవు, అప్పుడు రకరకాల సబ్బులు లేవు, రకరకాల నూనెలు లేవు. దొరికితే కుగుడికాయలతో స్నానం చేయాలి. బాగా దొరికితే ఎప్పుడో గెరె సబ్బు దొరికేది, లేకుంటే జొన్నపిండితో స్నానం చేయాలి. పూర్వీకుల కాలం అట్లా ఆరోగ్యంగా ఎంటికలు బాగా పెట్టుకోను కాబట్టి మా అడవిలో అయితే చింతపండుతో స్నానం చేసాం. చింతపండు నానబెట్టుకొని, చింతపండు చాలా గట్టి ఎంటికలు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు చింతపండు తిని చింతపండు అయితే జుట్టుతో ఉడిపోతుంటారు. ఇప్పుడు వంటాంజం తయారు చేసుకునేందుకు మీకు నేర్పిస్తాను. వంటాంజం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరిలో తయారు చేసుకుంటారు కాబట్టి వంటాంజం కూడా ఆంజాలు తెచ్చుకొని రోట్లు వేసి మెత్త దంచి బాగా రుబ్బి 1 కేజీ ఆంజానికి 5 కేజీల నీళ్లు పోసి కుండ మీద పెట్టి, కట్టెల పొయ్యి మీద పెట్టి, గ్యాస్ పొయ్యి మీద చిన్న మంట పెట్టి 10-12 గంటలు బాగా ఉడికిందనుకో, దాన్ని దించితే తెప్ప కడుతుంది. ఆ తెప్పని సూర్యకిరణాలు పెడితే నూనె తయారవుతుంది. అందుకోసం మనమందరం వెనకటిది మతి చేసుకుందాం, మన జుట్టు ఆరోగ్యంగా పెట్టుకుందాం, మన జుట్టు ఊడిపోకుండా చూసుకుందాం, మన తెల్లింటికి రాకుండా చూసుకుందాం. ఈ వైద్యం అనేది రకాల దొరుకుతుంది, టాబ్లెట్ దొరుకుతుంది, ఆయిల్ దొరుకుతుంది. మీరు 1 మంత్ వాడి చూడండి, టీవీలో ఎన్నో రకరకాలు వస్తాయి. డబ్బులు ఎంతో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ఎంతో చూపిస్తారు. ఇప్పుడు సినిమా తీస్తారు, సినిమా రియల్ కొండ మీద దుంకలేడు, డబ్బింగ్ తీస్తారు. నేను డబ్బింగ్ తీయను, రియల్ గా చూస్తాను, రియల్ గా వైద్యం చేస్తా. 1 మంత్ లో మీకు జుట్టు బాగుంటే 100 మంది చెప్పుకొని 1000 మంది చెప్పుకోండి. నాకు అలా ఆయిల్ దొరుకుతుంది, టాబ్లెట్ దొరుకుతాయి. ఈ చక్కని వైద్యం మన అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యంగా మన ఎంటికలు బాగా పెట్టుకొని చక్కగా మన బాడీకి బట్టలు ఎంత అందమో మన నెత్తికి ఎంటికలు అంత అందం. ఎంటికలు అందంగా ఉండాలని మరొకసారి అందరికీ, అక్కలకు, అమ్మలకు, అన్నలకు అందరికీ ఎంటికల గురించి ప్రోగ్రాము చక్కగా చూడండి, 10 మంది చేయండి. ఈ వైద్యాన్ని హైదరాబాద్ 1 నంబరు, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. ఈ పౌడర్ దొరుకుతుంది, తర్వాత వచ్చేసి ఆయిల్ కూడా దొరుకుతుంది, తర్వాత టాబ్లెట్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే చూడాలి, అందరూ మనం ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చెప్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఎందుకంటే చూడకుండా అందరూ యూట్యూబ్ దొబ్బడమే. 5 నిమిషాలు ఆ వీడియో చూసి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఏం చెప్పినాడు, మనకేం ఉపయోగపడుతున్నాయి, పూర్వీకులు కాదు ఎట్ట బతికినారు, ఎట్ట ఆరోగ్యంగా ఉన్నారు, ఎంటికలు అనేది ఇప్పుడు చాలా మందికి ఇంపార్టెంట్. వేరే దేశాల్లో పోయి నాటించుకుంటున్నారు. నాటించుకునేది కొన్ని రోజులు ఉంటాయి, ఆ తర్వాత ఉంటాయి, ఊడిపోతే తెలియదు. రియల్ గా బట్టతలకు ఎంటికలు రావు. నేను బట్టతలకు ఎంటికలు వస్తాయని చెప్పను. ఎంటికలు ఊడిపోయి స్టార్ట్ అయితేనే మనం చాకరించుకొని నూనె, టాబ్లెట్ వాడండి. కాలి బట్టతలకు ఎంటికలు వస్తాయి నేను ప్రోగ్రాం చేయను, పోయినాక రావు. అన్ని ఆశలు చెడ్డవి, అబద్ధాలు చెడ్డవి. ఉన్నదాన్ని పోకుండా కాపాడుకోవాలని మరొకసారి అందరికి, అన్నలకు, అక్కలకు, అమ్మలకు ఈ ఎంటికల గురించి చక్కని ఆదివాసి గిరిజన వైద్యంలో మంచి వైద్యం దొరుకుతుంది. ఈ వైద్యం, ఈ నూనె వాడి చూడండి, చక్కగా మీకు అందరికి ఉపయోగపడాలని మరొకసారి చెప్పి అందరికి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను.